హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఇదైతే మా ఫస్ట్ యూట్యూబ్ ఫుల్ వీడియో అండి. మనాలి ట్రిప్ అండి ఇది. మేమైతే ఎర్లీ మార్నింగే రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిపోయాం. మా ట్రైన్ టైమ్ వచ్చేసి 6:30కి ఉండే. ట్రైన్ కొంచెం డిలే అయింది. మేము 5:30కే రీచ్ అయ్యాం. వెయిట్ చేసాం అంతలోపు కొన్ని రీల్స్ చేసాము. ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కేసాము. ఇంక ట్రైన్ ఎక్కాక మా వాళ్ళు కామెడీ, రీల్స్, గేమ్స్ స్టార్ట్ చేశారిగ. ట్రైన్‌లో అయితే మాకొక అక్క వాళ్ళు పరిచయమయ్యారు. వాళ్ళ పాప చాలా అంటే చాలా యాక్టివ్. ఆ పాప ఈమె. ఆ పాపతో కొన్ని గేమ్స్, రీల్స్ చేసాము. గేమ్స్ ఆడాము. ఇగ అలా మా జర్నీ అయితే సాగిపోయింది. మేము ఎన్నో డేస్ నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తే ఇప్పుడు కుదిరిందండి. అందరికి ఓకే అయ్యి. చూసారు కదండీ! ఆ పాపతో అలా ఎంజాయ్ చేస్తే అసలు టైమే తెలియలేదు. జర్నీయే చేసినట్టు అనిపించలేదు. ఇంకా అలా చూస్తుండగానే ఢిల్లీ అయితే వచ్చేసింది. దిగేసాము. దిగి టీ తాగేలోపు మా వెహికల్ అయితే వచ్చేసింది. వెహికల్ ఎక్కేసాము. అన్నీ సర్దుకొని వెహికల్ అయితే ఎక్కేసాము. మన సైడ్‌తో పోల్చుకుంటే ఇటు సైడ్ చాలా చలి ఎక్కువుందండి. ఇంకా ఫస్ట్ డే గదా! ఆ చలికి కొంచెం మాకు ఇంకా స్వెటర్స్ అన్నీ తీసుకొనేసుకున్నాము. ఇంక జర్నీ అయితే స్టార్ట్ చేసాము. షిమ్లాకైతే స్టార్ట్ అయిపోయాం మేము. మా ఫస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి షిమ్లా. షిమ్లా అయితే వచ్చేసింది. షిమ్లాలో చలి చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీతో కంపేర్ చేస్తే. మేము వెళ్ళిన రోజే షిమ్లాలో మంచు పడింది. ఆ ఫస్ట్ టైమ్ అండి ఆ మంచు, ఆ కొండల పైన ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు చూస్తే చాలా అనిపిచ్చింది. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కుఫ్రీ. అక్కడ ట్రాఫిక్ చాలా ఉండే అండి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. మేము వెళ్ళడానికి మాకు 2½ అవర్స్ పట్టింది కొంచెం డిస్టెన్స్‌కే. అక్కడ కొన్ని ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాము. బావుండే కుఫ్రీ అయితే. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. అసలు ఒక్క వెహికల్ కదలడానికి చాలా టైము. తర్వాత మాల్ రోడ్‌కెళ్ళాము. మాల్ రోడ్‌లో కొంచెం షాపింగ్ చేసి, అలా కొన్ని చూసి కొన్ని ప్లేసెస్ ఉంటే చూసి అదేంటి మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. మళ్ళీ రూమ్‌లో కొంచెం రెస్ట్ తీసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము మనాలికి స్టార్ట్ అయ్యాం.
చూడండి మధ్యలో మా వాళ్ళు టీ తాగడం కోసం ఆగితే, ఆ చలి తట్టుకోలేక ఒక దగ్గర ఎవరో చలిమంటేసుకుంటే వాళ్ళని కాసేపు అడిగి కూర్చున్నారు. ఇంకా మనాలికి రీచ్ అయిపోయాము. చూడండి ఫస్ట్ టైమ్ అలా ఆ మంచు కొండలు చూస్తుంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఎంత బావున్నాయో అసలు. అటు పక్కన ఇది బియాస్ రివర్ అంటారంట. ఆ బియాస్ రివరు ఎంత బావుందో అసలు. ఫస్ట్ టైమ్ అండి అలా చూడడం. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. చలి కూడా అంతే ఎక్కువగా ఉందసలు. ఆ ఎక్సైటింగ్‌లో చలి తెలియలేదు. మేము వెళ్ళిన డేనే స్నో పడింది. అమ్మా! అదే ఫస్ట్ స్నోఫాల్ లైఫ్‌లో ఎంత అనిపిచ్చిందో మా వాళ్ళింకా రీల్స్, వీడియోస్. నిమ్మ తోట వనములో జోడు జంపన గొడుగులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి. ఇదైతే మా హోటల్ వ్యూ అండి. ఎంత బావుందో మా హోటల్ వ్యూ. ముందే పర్వతాల కొండలు భలే ఉంది. ఇంకా నెక్స్ట్ మేము హిడింబి టెంపుల్‌కైతే వెళ్ళాము. మేము హిడింబి టెంపుల్ వెళ్ళగానే ఇంకా స్నోఫాల్ ఎక్కువయింది. మేము అక్కడే బ్లాక్ అయిపోతామేమో, రిటర్న్ వెళ్తామో వెళ్ళమో అంత భయమేసింది. ఉరుములతో వచ్చింది స్నో. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా మధ్యలో కొన్ని వీడియోస్, రీల్స్ చేసుకున్నాము. ఫోటోస్ దిగినాము. మధ్యలో ఒక ప్లేస్‌లో ఆగాము. టీ తాగడానికి ఆగాము. అక్కడ కొన్ని మంచిగుండే లొకేషన్ అక్కడ వెనకాల చెట్లతో. అక్కడ కొన్ని ఫోటోస్ ఇంగ మనం ఎక్కడికెళ్ళినా మనకైతే ఫోటోస్, రీల్స్ కావాలిగా. ఆ చలిలో కూడా మా వాళ్ళు ఎంత చలి పెట్టినా రీల్స్ చేయడం మాత్రం మానుకోలేదు. చూడండి ఇగ ఇలా అగో ఇది కూడా ఒక రీలే. చాలా బాగా అదే రీల్స్ చేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ హోటల్‌కైతే వెళ్దామని హోటల్‌కి వెళ్తున్నాము. అదేంటి ఆ స్నోలో ముందు డే చాలా స్నో పడింది. ఆ ఆటో చూడండి ఎలా మునిగిపోయింది. ఇంకా వీళ్ళు చూడు మా వాళ్ళు ఇగో తిను సాయి తినైతే స్నోలో దొర్లుతూనే ఉన్నాడు. ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్. అదేంటి మేము కొంచెం డాన్సులేసాము. కొన్ని రీల్స్ చేసాము. ఇది వచ్చేసి మా హోటల్ వ్యూనే. మళ్ళీ చూపిచ్చారు వీళ్ళు. బావుంది. హోటల్ వ్యూ అయితే చాలా బావుంది. ఇంక మేము మళ్ళీ మనాలి నుంచి రిటర్న్ ఎళ్ళిపోయాము. అదేంటిది రోడ్డంతా బ్లాక్ అయ్యుంది స్నోకైతే. మేము లగేజులు తీసుకొని పారాగ్లైడింగ్ కోసం అనేసి వెహికల్ దగ్గరికెళ్తున్నాము. వెహికల్ పైకి రావడానికి కుదరదన్నారు. ఆ స్నోకి వెహికల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. జారుతున్నాయి టైర్స్. ఇగ జూడండి మన సార్ లేట్‌గొచ్చినా లేటెస్ట్‌గొస్తాడు జూడండిగ. ఇగ వెహికల్ దగ్గరికైతే ఎళ్తున్నాం. ఇగ పారాగ్లైడింగ్ కోసం అనేసి మనల్ని కొంచెం పైకి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారండి ఒక వెహికల్‌లో. ఆ రైడ్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు. పక్కన మొత్తం లోయ, చుట్టూ మంచు పర్వతాలు, పక్కన మొత్తం మంచు. అది మంచుతో నిండిపోయింది. ఆ మంచులో వెహికల్‌లో తీసుకెళ్తారు మనల్ని. ఆ వెహికల్ స్కిడ్ అయితుంటే అబ్బో! ప్రాణాలైతే అరచేతిలో పెట్టుకొని వెళ్ళాం. అంతే థ్రిల్లింగ్‌గా ఉండిందండి ఆ రైడ్ అయితే. ఎంత బావుందో అసలు. మా వాళ్ళైతే అదేంటిది దానికి ఎంత ఎక్సైట్ అయ్యారో ఆ రైడ్‌కి. ఆ పారాగ్లైడింగ్ కంటే ఎక్కువ ఆ రైడ్‌కే మా వాళ్ళు ఎక్సైట్ అయ్యారండి. అంత బావుండే ఆ రైడ్ అసలు. పారాగ్లైడింగ్ స్టార్టింగ్ పాయింట్‌కైతే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు రీచ్ అయితున్నాం చూడండి. ఇదైతే పారాగ్లైడింగ్ స్టార్టింగ్ పాయింట్ అండి. చూడండి అగో మొత్తం అక్కడ చుట్టూ మంచే. ఆ మంచులో నుండే వెహికల్ ఇగో పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అయింది. మా మా హస్బెండ్ ఎక్కాడు పారాగ్లైడింగ్. నేను వేరేటప్పుడు ఒకరిని ఒకటేసారన్నట్టు. మనతో అతనుంటాడు పారాగ్లైడింగ్ చేపిచ్చే అతను. ఫస్ట్ ఎక్కగానే చాలా అంటే చాలా భయమేసింది. తర్వాత కొంచెం పైకెళ్తుంటే ఆ మంచు కొండలు, ఆ మనాలి వ్యూ మొత్తం అలా చూస్తుంటే చాలా ఇంకా ఆ భయం ఎళ్ళిపోయిందసలు. ఎంత అనిపిచ్చిందో. చాలా అంటే చాలా బావుంది. అవి చూడటానికి 2 కళ్ళు సరిపోలేదసలు. అంత బావుంది. మనల్ని వీడియో తీసుకోమంటారు. ఆ వీడియో అది పెట్టుకొని మనం వీడియోది పట్టుకోవాలి. తను ఆపరేట్ చేస్తూ ఉంటాడు.
అంతే పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత మేము మణికరణ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. మణికరణ్ రైడ్ కూడా చాలా బావుంది. ఇంకా కానీ చాలా అలసిపోయాం మేము అప్పటికే. పారాగ్లైడింగ్ చేస్తే ఎందుకో ఆ థ్రిల్లింగ్‌లో తెలియలేదు కానీ చాలా అలసట అనిపిచ్చింది. ఆ! మణికరణ్ అయితే ఆ రోడ్ ఘాట్ రోడ్ అండి. కంప్లీట్ ఘాట్ రోడ్ అది. ఆహ్, మణికరణ్‌కైతే రీచ్ అయిపోయాము. ఆ మణికరణ్‌లో ఆ శివ టెంపుల్ చూడగానే మా అలసట అంతా అసలు తెలియనే లేదు. ఎంత రిఫ్రెష్ మూడ్ ఫ్రెష్‌గా అనిపిచ్చింది. అంత బావుంది. ఆ హాట్ వాటర్‌ది అది. అందులో అక్కడ బియ్యంది అది పాకెట్ ఇస్తారొకటి. మనం ఆ హాట్ వాటర్‌లో వేయాలి. అది బావుండే. ఇంకా రిటర్న్ అయితే ఢిల్లీకైతే రిటర్న్ అయిపోయాము. మా వెహికల్ పంక్చర్ అయిందండి ఢిల్లీకెళ్తుంటే. అది పంక్చర్ చేపిచ్చుకొని కాసేపక్కడ ఆగాము. Hey, hey! నాది పెరిగిందట నానన్నా ఇలా ఆడుతూ పాడుతూ మేమైతే ఢిల్లీ రీచ్ అయిపోయామండి. ఢిల్లీలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. మా ఫస్ట్ విజిట్ వచ్చేసి ఢిల్లీలో ఇండియా గేట్ అండి. తర్వాత అక్షర్ధామ్ టెంపుల్. అయిన తర్వాత కొంచెం సరోజినీ మార్కెట్‌లో కొంచెం అలా షాపింగ్ చేద్దామని అక్కడికెళ్ళాము. మా రూమ్ అయితే ఇది ఉండింది కదా! ఎయిర్‌పోర్ట్ పక్కనే అండి మా హోటల్ స్టే. బావుండే అది. ఇంకా అదేంటి ఇండియా గేట్ చూడండి ఎంత బావుందో. అనిపిచ్చింది. జనాలు కూడా చాలా ఎక్కువ ఉండే. మేము ఢిల్లీ నుంచి ఆగ్రాకైతే వచ్చేసాం నెక్స్ట్ డే మార్నింగ్. ఆగ్రాలో తాజ్ మహల్ విజిట్ చేశాము. తాజ్ మహల్ అయితే చాలా బావుంది. తాజ్ మహల్ లోపల కూడా ఆహ్, చూసాము. టికెట్ తీసుకొని లోపలికెళ్ళి చూసాము. బావుంది.